హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలూస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి పాలతోటి రుచిగా కమ్మగా ఉండే కొబ్బరి అన్నం అండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా కానీ మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ కమ్మగా చేసి పెట్టాలంటే ఇలా చేయండి. దీంతో కాంబినేషన్ ఏదైనా చాలా బాగుంటుందండి. నేను చూపిస్తాను కర్రీ కూడా తర్వాత. ఒకసారి ముందుగా నేను 2 kgs బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికి ఒక 5 చిప్పలు కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలాలు వేసుకున్నాను. బిర్యానీ దినుసులు వేసి ఇది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ఒక 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 2 క్యారెట్, 2 టమాటాలు మొత్తం కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. అవన్నీ కూడా నేను దీనిలో యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ చీలికలుగా కట్ చేసుకోండి. దీనిలోనే మనకి మెయిన్ పుదీనా అండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. దీనిలో ఒక సగం గుప్పడైనా కానీ పుదీనా వేసుకోండి. ఇది కొంచెం లైట్గా మగ్గిన తర్వాత దీనిలోకి మనం చిన్నగా పొడి చేసి పెట్టుకున్నామండి. కొంచెం వేస్తున్నా చూడండి. 2 యాలకులు, దాల్చిన చెక్క, లవంగ, అనాస పువ్వు, జాపత్రి అన్నీ కలిపి చిన్నగా ఇలా పొడి చేసి ఇది కూడా దానిలో యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ అయింది దీనిలో వీడియో. ఇలా అయిన తర్వాత దీనిలో నేను 4 గ్లాసులు కొబ్బరి పాలు వచ్చినాయండి. 6 గ్లాసులేమో వాటర్ పోసుకున్నాను. మీకు కొలత ఏంటంటే 1కి 1.5 వేసుకోండి, సరిపోతుంది కరెక్ట్గా. మూత పెట్టుకొని బాగా తెరలనివ్వాలండి వాటర్ అనేది. ఇలా తెరలనిచ్చిన తర్వాత దీనిలోనే మీరు ఇందాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు మీరు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు సండేస్ అప్పుడు ఎప్పుడు ఒకటే రైస్ కాకుండా ఇలా పలావ్ కాకుండా ఇలాగ కోకోనట్ రైస్తో తయారు చేయండి. అంతే అండి, సింపుల్గా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం నెయ్యి, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.